దగ్గరలో ప్రపంచం మొత్తం చిన్న పెద్ద కుల మత వర్గ అంటూ తేడా లేకుండా అందరూ చేసుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది 2025 కొత్త సంవత్సరం అనే చెప్పాలి. అవును, మరో 2 నెలల్లో 2024కు వీడ్కోలు పలకబోతున్నాం. ఇక కొత్త సంవత్సరంకు అందరూ స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా సిద్ధమవుతున్నారు. ఇంతలో ఒక వార్త వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లింది. కొత్తగా వేడుకలు కాదు కదా, కొత్త సంవత్సరమే ఉండదు అని అంటున్నారు. ఏంటి, అర్థం కాలేదు కదా? అవును, 2025లో ప్రపంచం మొత్తం అంతమవుతున్నట్లుగా ప్రపంచం మొత్తం కోడై కూస్తుంది. త్వరలో యుగాంతం అంతం ఈ మాట ఇప్పటి నుంచి వింటున్నది కాదు. 2012లో డిసెంబర్ 31న ప్రపంచం అంతమైపోతుందని అప్పట్లో ఓ పుకారు పుట్టింది. ఆ పుకార్లపై కూడా ప్రపంచ దేశాలు యుగాంతంపై కొన్ని సినిమాలు సైతం తీశారు. యుగాంతం అంతం అన్న మాట మరోసారి తెరపైకి వచ్చింది. కాగా ఇప్పుడు మాత్రం ఈ వార్త ఫేక్ అనుకుంటే మన సంగతి అంతే. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఈ వాదనను తెరపైకి వచ్చింది. అది కూడా కొత్త సంవత్సరానికి సరిగ్గా 2 నెలల ముందు. ఇప్పుడిప్పుడే కొత్త సంవత్సరానికి ఎలా వెల్కమ్ చెప్పాలని ప్లాన్ వేసుకుంటున్నారు. ఇంతలో యుగాంతం అంతం అంటూ మరోసారి వార్త రావటంతో న్యూ ఇయర్ దగ్గరకు వస్తున్న సమయంలో ప్రజలు జంకుతున్నారు. బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త, ప్రపంచ ప్రఖ్యాత కలియుగ కాలగణానిగా పేరుగాంచిన బాబా వంగా జ్యోతిష్యాలు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారాయి. యుగాంతం అనే అంశంలోకి వెళ్లే ముందు ఈ వంగ బాబా ఎవరు అనేది తెలుసుకుందాం. బాబా వంగా అసలు పేరు వాంచేలియా పాండేవా కుస్టెరోవా. పూర్వం స్ట్రోమిక్ వర్తమాన్ సామ్రాజ్యంలో స్ట్రోమేకాలో పాండో సూర్చేవ్ పరాస్ఖేవా సూర్చేవా దంపతులకు 1911 అక్టోబర్ 3న జన్మించింది. ఈ వంగ బాబా చిన్ననాటి నుండి అంధురాలు. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలోని బెలాసిక్ పర్వతాల్లోని రూపిట్ అనే ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపేది. ఆమెకు కంటి చూపు లేకపోయినా అందులోనూ ప్రపంచంలో జరిగే ప్రకృతి విపత్తులు ముందుగా గుర్తించే శక్తి ఆమెకు ఉన్నట్లు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. గత 2 ఏళ్ల క్రితం 2022లో యూకేలో సంభవించిన వార్తలను ముందుగానే పసిగట్టి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. దీంతో పలు ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టడంలో ఆమె మాటలకు ఊహాగానాలకు బలం చేకూరాయి. నిజానికి రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలుసుకోవాలని ప్రతి వ్యక్తికి ఓ క్యూరియాసిటీ ఉంటుంది. రేపు మన జీవితంలో ఏం జరుగుతుంది అనే ఓ బోర్డు పెట్టుకుని ఓ వ్యక్తి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. వాడి చుట్టూ 100 మంది గుమిగూడతారు. అదే ప్రపంచం మొత్తం వాడి గుప్పెట్లో ఉన్నట్టు, సర్వం వాడికే తెలిసినట్లు ఒక్కొక్కరి జాతకాలు వరుసబెట్టి చెప్తారు. కానీ తర్వాత తెలుస్తుంది వాళ్ళు నకిలీగాళ్ళని. కానీ ప్రపంచంలో అందరూ అదే విధంగా ఉంటారు అంటే చెప్పలేం. అందుకు నిదర్శనమే గతంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలకు ముందు ఓ బాబా చెప్పిన విషయాలు పూసగుచ్చినట్లు జరిగాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. ప్రపంచం మొత్తం వాళ్ళు చెప్పే మాటలే నమ్ముతోంది. ఇక గతంలో బాబా వంగా చెప్పిన మాటలు కొన్ని జరిగాయి. 2025పై బాబా వంగా మరో జ్యోతిష్యం చెప్పారు. వచ్చే సంవత్సరం 2025లో యూరప్ లో యుద్ధాలు జరుగుతాయి అని, ప్రకృతి వైపరీత్యాలు, దేశాల మధ్య ఘర్షణలు, గణనీయమైన తిరుగుబాట్లను అంచనా వేశారు బాబా వంగా. ఈ యుద్ధంతో యూరప్ ఖండంలో జనాభా గణనీయంగా తగ్గిపోతుందని, ఆ సంఘర్షణ కారణంగా వేలాది మంది మరణిస్తారని తెలిపారు. అక్కడి నుంచే ప్రపంచం అంతానికి అసలైన బీజం పడుతుందని, అదే యుగాంతానికి కారణమయ్యే అవకాశం ఉందని బాబా వంగా తెలిపింది. ఇక బ్రెజిల్ దేశంలో అగ్నిపర్వతం బద్దలవుతాయని, ఘోరమైన వరదలను ఎదుర్కొంటోందని అంచనా వేస్తోంది. ఇక మానవులు నూతన ఇంధన వనరులను అన్వేషించే అధ్యయనంలో మనుషులు 2028లో శుక్రగ్రహంకు చేరుకుంటారు. మరోవైపు 2033లో ధ్రువం మంచు గణనీయంగా కరిగి సముద్రాల్లో నీటి మట్టం పెరిగిపోతుంది. దీంతో భారత్లో ద్వారకా నగరంలో జరిగిన విధంగా ప్రపంచంలో చాలా చిన్న దేశాలు సముద్రంలో మునిగిపోతాయి. నిజంగా ఈ ప్రపంచం ప్రమాదంలో ఉందా? భూమికి ఆల్టర్నేట్గా వేరే గ్రహాన్ని మానవులు చూసుకోవాలా? భవిష్యత్తులో మానవాళికి ఏలియన్స్కి యుద్ధం జరుగుతుందా? 2130వ సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుంది? ఇక ఈ మానవాళి గ్రహాంతర వాసులతో కలిసి సహజీవనం చేయాల్సిందేనా? ఈ అన్ని ప్రశ్నలకు ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీస్ లో చూద్దాం. 2130 నాటికి మనం గ్రహాంతర వాసులతో పరిచయం పెంచుకోబోతున్నామని, ఇది మానవ మనుగడకు మరొక స్థాయిని తీసుకువెళ్తుందని అన్నారు. 2170వ సంవత్సరం నాటికి భూమిపైన వాతావరణం మొత్తం కలుషితమవుతుందని, తద్వారా భూగ్రహం మొత్తం కరువు తాండవిస్తుందని అన్నారు. 3005 సంవత్సరంలో మానవులకు గ్రహాంతర వాసులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయని,
వారితో యుద్ధానికి మానవులు అంగారక గ్రహానికి వెళ్తారని చెప్పారు. 3797వ సంవత్సరం నాటికి భూగ్రహం మీద మానవులు ఉండరని, వారు వేరే గ్రహానికి వెళ్తారని చెప్పారు. భూమి మీద వాతావరణం నాశనం అవటంతో పాటు కరువు తాండవిస్తూ ఉండటంతో వారు వేరే గ్రహానికి వెళ్ళక తప్పదన్నారు. 5079వ సంవత్సరంలో ఈ యుగం ముగుస్తుందని, ఆ సంవత్సరంతో ప్రపంచం మొత్తం అంతమవుతుందని, మానవ మనుగడే ఈ విశ్వంలో ఉండదని స్పష్టం చేశారు. ఇక ప్రపంచంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్న విషయం పైన ఇంటర్నెట్ వేదికగా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకొస్తున్నారు. ఇన్నాళ్లుగా జరగని యుగాంతం ఎప్పుడు జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన కొందరు తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.